తక్కువ సమయంలో తీపిగా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా టేస్టీగా, సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఓసారి ఈ విధానంలో మీరు ట్రై చేయండి. ఎంతసేపు ఉన్నా కూడా రవ్వ కేసరనేది చిక్కపడకుండా చాలా టేస్టీగా కుదురుతుంది. సింపుల్‌గా చేసుకోవచ్చు. పొయ్యిపై వెడల్పాటి బాండీ పెట్టుకొని అరకప్పు వరకు నెయ్యి వేసుకోండి. ఆ నెయ్యిలో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. సన్‌ఫ్లవర్ ఆయిల్. ఈ 2 బాగా కలిసిన తర్వాత సగం ఆయిల్ వరకు ఆయిల్ని తీసి పక్క పెట్టుకోండి. ఇది తర్వాత వాడాలండి. ఈ ఆయిల్ని పక్కన పెట్టుకోండి. దాంట్లో కొంచెం జీడిపప్పు, బాదం పప్పు వేసి ఎర్రగా వేపుకోండి. మీకు కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోండి. ఇవి బాగా వేగాలండి. దాంట్లోనే ఓ కప్పు వరకు బొంబాయి రవ్వను వేసి దోరగా బాగా వేపుకోండి. మంచి వాసన వచ్చే వరకు వేపుకోవాలండి. రవ్వ ఎంత బాగా వేగితే కేసరి అనేది అంత టేస్టీగా కుదురుతుంది. ఈ రవ్వ అలా వేగుతున్నప్పుడు ఒక గిన్నె తీసుకొని 4 కప్పుల వరకు వాటర్, ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో ఆ వాటర్ని బాయిల్ చేసుకోండి. బాగా మరగాలండి. మరిగిన ఆ వాటర్ని ముందుగా వేపుకున్న రవ్వలో కొంచెం కొంచెంగా పోసుకోవాలి. ఒక్కసారి పోయొద్దండి, పొంగి మొత్తం రవ్వ బయటకు వస్తుంది. కొంచెం కొంచెంగా వాటర్ వేసి శుభ్రంగా కలుపుకోండి. ఒక్కసారి కలపొద్దండి, రవ్వ అనేది ఉండలు కడుతుంది. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మొత్తాన్ని వాటర్ పోసుకోండి. ఒక కప్పుకు 4 కప్పుల వాటర్. మీకు కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. నేను ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసానండి. కొంచెం ఫుడ్ కలర్ వేసి కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోనే కప్పున్నర వరకు పంచదారను తీసుకోండి. ఆ రవ్వలో బాగా కలపాలండి. ఈ పంచదార వేసిన తర్వాత కేసరి అనేది కొంచెం పలచబడుతుంది. బాగా కలుపుకోండి రవ్వ కలిసే వరకు, రవ్వలో పంచదార కలిసే వరకు. ఇప్పుడే ఒక స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి. ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోండి. ఈ అంతటిని శుభ్రంగా కలుపుకోండి. ఈ విధానంలో చేసుకోవటం వల్ల ముందుగా వేపి పెట్టుకున్న ఆయిల్ని కూడా వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల కేసరి అనేది ఎంతసేపు ఉన్నా ఇదే విధంగా పల్చగా చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు చిక్కపడదు. ఈ విధంగా నెయ్యి, ఆయిల్ కలిపి వేసుకోండి. చాలా చక్కగా కుదురుతుంది ప్రసాదం. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చూడండి ఎంత టేస్టీగా